హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా క్విక్గా చేసుకోగలిగే గోధుమ రవ్వతో లడ్డు అండి. ముందుగా ప్యాన్ మీద 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేసి వేగనివ్వాలి. ఇక్కడ కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత తీసుకుని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి గోధుమ రవ్వ, అదేనండి దొడ్డు రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వను 1 కప్పు వేసుకుని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ వేయించుకోవాలండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. ఈ రవ్వని ఇలా తిప్పుకుంటూ వేయించుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బౌల్లో 1 కప్పు గోధుమ రవ్వకి గాను 3 కప్స్ వాటర్ వేసి మరగనివ్వాలి. మీరు ఏ కప్పుతో తీసుకున్నా సరే అదే మెజర్మెంట్తో తీసుకోండి. 1 కప్పుకు గాను 3 కప్స్ వాటర్ వేసి మరిగించి, ఆ వాటర్ అనేవి మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను ఒక పక్క నుంచి వేస్తూ ఇంకో పక్క నుంచి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా అంతటిని వేసినాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇప్పుడు నీళ్ళు అనేవి అబ్జర్వ్ అయిపోయి బాగా ఉడికింది కదా ఈ రవ్వ అనేది. ఇప్పుడు ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని 1/3 కప్పు షుగర్ని వేయాలి. ఈ షుగర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాక షుగర్ అనేది కరిగి మళ్ళీ కొంచెం లిక్విడ్గా ఫామ్ అవుతుంది కదా, అదంతా అబ్జర్వ్ అయ్యే వరకు కూడా బాగా ఈ రవ్వను ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, షుగర్ అనేది కరిగి కొంచెం లిక్విడ్గా ఫామ్ అవుతుంది కదా. ఇది కూడా పూర్తిగా అబ్జర్వ్ అయిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మధ్య మధ్యలో తిప్పుకుంటూ 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ సిరప్ అనేది కొంచెం అబ్జర్వ్ అయిన తర్వాత ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నానండి. పూర్తిగా ఆప్షనల్, ఓన్లీ కలర్ అపీరియన్స్ కోసమే. దీనివల్ల ఏం న్యూట్రియంట్స్, వాల్యూస్, బెనిఫిట్స్ ఉండవు. ఒకసారి ఫుడ్ కలర్ వేసిన తర్వాత మూత పెట్టుకుని ఆ సిరప్ అనేది ఫుల్గా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి బాగా కలపాలి. కొంచెం చేత్తో పట్టుకుని ఉండవుతుందో లేదో టెస్ట్ చేసుకుని చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిచ్చిన తర్వాత కొద్దిగా ఉండని తీసుకుని చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని కొంచెంగా ఉండల్లాగా తీసుకుని లడ్డూలాగా చేసుకోవాలి. చూడండి, అసలు రవ్వతో చేసామా బూందీతో చేసామా అనేది కూడా తెలియకుండా ఉంది. లడ్డూ చేసిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అప్పటికప్పుడు ఈజీగా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, బర్త్డే అకేషన్స్ కానీ, గెట్ టుగెదర్ పార్టీస్కి కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా అన్నిటినీ కూడా చేసుకుని బాక్స్లో పెట్టుకుంటే 2-3 డేస్ నిల్వ ఉంటాయండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉంటే ఈ రవ్వ మోతిచూర్ లడ్డుని ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.